ఇప్పుడు వృషభ రాశి వారికి చూసినట్టయితే చక్కగా లగ్నంలో గురువు బాగున్నాడు, చక్కగా విద్యార్థులకు బాగుంది, విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చక్కగా ఏ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ గురువు చాలా అనుగ్రహిస్తున్నాడు. అన్ని పరంగా కుటుంబ పరంగా బాగుంది, వాహనం పరంగా బాగుంది, అట్లానే గృహ నిర్మాణాలకి చాలా బాగుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ద్వితీయంలో రవి 16 దాకా ఉంటాడు. ఎప్పుడైతే 16 దాకా ద్వితీయంలో రవి ఉంటే కొంచెం ధన నష్టాన్ని ఇస్తాడు, జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, శుక్రుడు బుధుడు ఎప్పుడైతే తృతీయంలో ఉంటారో అంత అనుకూలించరు. తోబుట్టువులతో ఇబ్బందులు, అట్లానే ధనపరంగా ఇబ్బందులు, సుఖానికి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం చాలా ఉంది, కొంత జాగ్రత్త వహించండి. ఈ మాసం యొక్క వృషభ రాశి వారికి ధన ఖర్చు బాగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే పంచమంలో కేతు ఉన్నాడు, సంతానపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, చికాకులు, కొన్ని భార్యాభర్తలకి చికాకులు ఇబ్బందులు ఉంటాయి, కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆ తర్వాత దశమంలో శని ఉన్నాడు. ఎప్పుడైతే దశమంలో శని ఉంటాడో మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మీరు